ఒకప్పుడు మానవునికి భూమి మీద బ్రతకడం రాదు. ఆదాము దగ్గర నుండి తప్పు చేసి ఏదోన వనం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తమ ఇష్టానుసారంగా బ్రతకాలనుకుని దేవుని ఉగ్రతను మూట కట్టుకున్నారు. అలాగూ బ్రతకూడదు అని దేవుడు స్వయాన ప్రవక్తలను, న్యాయాధిపతులను, క్రొత్త నిబంధనకు సంబంధించి యోహాను మొదలుకొని నేటి సువార్థికులు, బోధకులుగా పిలువబడుతున్నటువంటి వారిని ఏర్పాటు చేసుకొని ఆ జీవన శైలిని మనుషులకు నేర్పించడం జరుగుతుంది. ఆయా కాలానికి, ఆయా యుగానికి మనుషులు ఎలా బ్రతకాలో అలాగూ దేవుడు ఇలా బ్రతకాలి మనుషులు అని కోరుకొని 66 పుస్తకాలను రాసి ప్రవక్తల ద్వారాను, అపోస్తల ద్వారాను, మరి నేడు స్థానిక సంఘాల ద్వారాను మన కాలం వరకు దేవుడు తీసుకొచ్చాడు. వీటిని చదివి అవలంబించేవారు కొద్దిమంది, అవలంబించిన వారు అనేక మందిగా మిగిలిపోతూ ఉన్నారు. పోనీ వినని వారిని పక్కన పెడదాం, విని సంఘానికి వచ్చేవారు కూడా పొరపాటు చేసే ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి అని అందులోనూ దేవుడు ప్రత్యేకంగా ఉత్తరాలను రాసి వాటి ద్వారా సంఘాలని హెచ్చరిక చేస్తున్న దాన్ని మనం చదువుతున్నాం. సంఘములో బాప్తీసం పొందుకున్నటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అన్నది వ్రాసి మనకిచ్చినటువంటి సందర్భాలను మనం చదువుతున్నాం. నేడు మనము కూడా అలాంటి వారమై ఉంటామో ఏమో అని జాగ్రత్తగా చూసుకోండి అని సంఘాలకు రాసినటువంటి మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. ఏదైనా మొలిచి మిమ్మలను కలవరపెట్టినేమో, మిమ్మల్ని బ్రతకనీయకుండా చేయనేమో, ఏ దేవుని కొరకైతే బ్రతకాలని బాప్తీసం ముందు వచ్చారో అలాగూ బ్రతకనీయకుండా చేసే ప్రమాదం ఉందేమో అని జాగ్రత్త పడమని వ్రాయబడినటువంటి సంగతులను జ్ఞాపం చేస్తున్నాం. అందులో సంఘములో అరేనా ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు కలహము లేకుండా బ్రతకండి అని చెప్పాను. కలహమంతా ఎక్కువగా లోకములో ఉందో లేదో ఏమో కానీ సంఘములోనే ఎక్కువగా ఉంది. కలహం లేకుండా ఉండండి అని ఎంతగా దేవుడు రాసిచ్చాడో అంతగా రాయని వాడి మాట ఏనండి, నిన్ను కనని వాడి మాట, నీ కొరకు ప్రయాసపడిన వాడి మాట వింటున్నారే కానీ నీ కొరకు రక్తమునిచ్చి, నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి ఇప్పటికీ తండ్రి దగ్గర కూర్చొని బ్రతిమలాడుతున్నటువంటి ఆ వ్యక్తి మాటలు మాత్రం మనం వింటం లేదు. ఎంత బాధాకరం ఉంటుంది చూడండి. గావన పోయేవాడి మాట వింటారు. ఈయన కొరకు ఏది కష్టపడని ఓ వ్యక్తి వచ్చి చెప్తే ఆ మాట వింటారు. ద్రోహం కదా ఇది. అలా ఉండకూడదు, అలా ఉండవద్దు మీరు అని ప్రత్యేకంగా సంఘాలకు రాయవలసి వచ్చినటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆ మాట కూడా నువ్వు పెడచెవిన పెడితే ఖచ్చితంగా తీరని ప్రమాదంలోకి నువ్వు వెళ్ళిపోతావు అని పాఠంలో మనం వింటూ వస్తున్నాం. అందులో మనుషులు 2 సంబంధులుగా మారిపోతారు. ఒకడు దేవుని సంబంధులుగాను, దేవుని ఎరగని అపవాది సంబంధులుగాను మనుషులు మారిపోతారు అని స్పష్టంగా వాక్యంలో మనకు ఎత్తి చూపిస్తున్నారు. వాళ్ళెవరు ఎట కనుక్కునేము అని అంటే వారిని కనుక్కునేదే సంఘములో జరుగుతున్నటువంటి కలహాలకు గల కారణాలను ఎత్తి చూపించి దయోత్రఫే అన్నటువంటి ఒక భయంకరుడు ఉన్నాడు, అతన్ని ఒకసారి చూడండి అని యోహాను రాసినటువంటి 3వ పత్రిక 9 నుంచి 11 వచనాల వరకు మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మరలా అతన్ని చూసి అతని లాంటి క్యారెక్టర్ ఉంటే సంఘములో
కలహం ఎలా వస్తుందో మనం తెలుసుకొని వాటి నుంచి జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఒకసారి ఆ మాటను చదువుదాం నాయన. ఎవరు? అయ్యా దేయోత్రిఫే, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించిన వ్యక్తి సంఘంలో ఉన్నాడు. మరలా అందుకే నేను చెప్పాను, రెండుగా విడగడుతున్నాడు. లోకంలో ఉన్నవారు ఒక భాగం అయితే వారిని మనకు అక్కర్లేదు, వారిని గురించి. సంఘమునకు వస్తున్నటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. సంఘములకు వచ్చే వారిలో కూడా కొంతమంది ఇలా ఉన్నారు బాబు. ఏంటి వాళ్ళ బాధ అంటే దేన్ని కోరుకుంటున్నారట? ప్రధానత్వము. సంఘములో నేనే ఉండాలి, నేనే గొప్పవాడిని. తమను కొనిన క్రీస్తును కూడా విస్మరించేంత భయంకరమైనటువంటి ప్రధానత్వం మాది. అంత భయంకరులుగా ఉన్నాడట. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను, సంఘంకి వచ్చేవారందరినీ వాడు చేర్చుకొనక వారిని చేర్చుకుని ఎట్టయినా కాపాడి పరలోకానికి పంపించాలని పోరాడే వారిని ఆటంకపరచుచు ఏమండి సంఘములో నుండి వారిని వెలివేయుచు ఉన్నాడు. సంఘానికి రానియకుండా చేస్తున్నాడు వాళ్ళని. ఒక ఆత్మను అగ్నిలో నుంచి లాగినట్టు లాగి ఏమైనా రక్షించి పరలోకానికి పంపించడానికి ఏమైనా ప్రయాసపడుతున్నాడా? అటైతే అతనికి సెల్యూట్ కొట్టచ్చు. కానీ వాడు చేస్తున్నది ఏదంటే వాడి ప్రధానత్వం, వాడి పదవిని నిలుపుకోవడానికి చూసారా, వాడికి అనుకూలమైన వారిని పోగు చేసుకుంటున్నారు. వాడికి అనుకూలం కాకుండా దేవునికి అనుకూలంగా, దేవుని సంబంధులుగా బ్రతికే వారిని సంఘములోనే ఉండనీయకుండా చేస్తూ ఉన్నాడంట. అక్కడ సంఘములోకి ఏమొస్తుంది బాబు? కలహము, పెద్ద గొడవలు. నువ్వెంత నేనంత, నువ్వెందుకు మాట్లాడతావు, నేనెందుకు మాట్లాడతావు. చూసారా, దెయోత్రిఫే లాంటి వాళ్ళు ఉంటే సంఘం అల్లకల్లోలంగా ఉంటుంది నాయన. ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు ఈ ప్రధానత్వాన్ని? అది దేవుడివ్వడా? ఒకవేళ నీకు ఇవ్వాలనుకుంటే దేవుడే ఇవ్వడా దాన్ని? అది కదా నాయన. కానీ వీడి ఆశ అది కాదు, వీడే తీసుకోవాలి దాన్ని, వీడే ఉండాలా. చూసారా, చేర్చుకునే వారిని కూడా చేర్చుకోనీయకుండా చేస్తున్నాడు. అంటే చెడ్డ కార్యములను కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. చేస్తే ఏమి? అలాగే చేస్తే ఏమొస్తుంది మాకు అంటే, మేలు చేయువాడు, మంచి కార్యములు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు అపవాది సంబంధి. రెండు సంబంధులుగా మీరు మిగిలిపోతారు. సో సంఘానికి వచ్చేది కాదు గొప్ప. ఎవరైనా పరీక్షించుకుని వెళ్తున్నారు నీ ఏ సంబంధినని. సంఘానికి వచ్చిన వాడు పాట పాడాడో లేడు చూసుకొని పోయాడు. పాటకి సమయం ఇవ్వకపోతే అలిగి వెళ్ళిపోతున్నాడు. ఇదిగో నీ ఒక్క స్వార్థం కోసం, దేయోత్రిఫే, నీ ఒక్క ఆశ కోసం, నీ ఒక్క ప్రధానత్వం నిలుపడం కోసం ఇంత 100 మందిని ఎత్తుకోబోయి నరకాగ్నికి తోసేస్తావా? గొడవలు పెట్టుకుంటావా? అది వద్దు. అలా చేస్తే నువ్వు ఎవరి సంబంధివి? అపవాది సంబంధివి. లేదు, వీటి ద్వారా నేను హెచ్చరిక చేసి వాటి నుంచి ఒక్కరినైనా నేను మార్చగలిగాను, కొందరినైనా నేను మార్చగలిగి దేవుని వైపుకి నడిపించానంటే నువ్వు ఆ నడిపించినటువంటి వ్యక్తి దేవుని సంబంధి. ఇప్పుడు చెప్పండి అయినా దైవత్రఫీ దేవుని సంబంధా? కాదు. అందుకే వారి పని వివరాలను మనము చదువుకున్నాము. దేవుని సంబంధాలను దేవుడు ఎలా చూసుకుంటాడో, దేవుని సంబంధి కాని వాడిని ఎలా చూసుకుంటాడో మీరు కూడా సంఘములో పరీక్షించి మారండి. అందుకేనైనా సంఘములో జాగ్రత్త పడమని చెప్పినటువంటి సందర్భాలను 12వ అధ్యాయంలో చూసాము, 3వ అధ్యాయంలో చూసాము. అవునైనా ఆ తర్వాత తరచుగా మనము ఆలోచిస్తున్నటువంటి మాట పేతురు కూడా సంఘానికి ఒక హెచ్చరికను చేసి భద్రపరుస్తున్నాడు. అది ఈరోజు ఆ వాక్య భాగాన్ని చూసుకొని ముందుకు వెళ్దాం. చూడండి అయినా పేతురు రాసిన 2వ పత్రిక. ఎందుకు తడువులు అడుకుంటున్నారు? 3వ అధ్యాయము 14వ వచనం చెప్పేటప్పుడు టక్కని రాసేసుకుంటే మీకు గుర్తుంటుంది. ఈ పత్రిక చదువుతుంటే మనకు కూడా అది ఏనైనా మొలక రావాలా ఈ మాట. ఏది? ఏటి కొరకు?
వేటి కొరకు ఇప్పుడు చూడబోతాము. మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. ఇప్పుడు దేని కొరకు కనిపెడుతున్నారు బాబు? శాంతంగా కలిగిన వారై దేని కొరకు కనిపెట్టాలట? శాంతం కలిగిన వారంటే అక్కడ వ్యతిరేక పదం ఏందైనా కలహము కలిగిన వారు కాకుండా, మీరు కలహపడుతున్నారే అది పనికి మాలిన కలహం అది. కనుక కలహాన్ని మానేసి శాంతియుతంగా ఆలోచించండి. ఏం కలిగి ఉండాలని? నిష్కలంకమును నిందారహితులుగాను. ఇదే మన ఆశ. అనైనా ఈ బోధ తప్ప ఇంకేమైనా బోధిస్తున్నామా మనము? శరీర సంబంధమైన దాని గురించి అడుగు అడుగని ఎప్పుడు అనలేదవుతున్నాం. ఎక్కువగా ప్రెజర్ చేయలే. తెలియని వారికి చెప్పాడు, కానీ తెలిసిన వారికి అయితే మరలా శరీర సంబంధమైన మాటలు ఏవైతే మాట్లాడలేదు ఆయన. ఆత్మ సంబంధమైన దాని గురించే మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన రోగాల గురించే మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన ఆహారం గురించే మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన ఆకలి గురించే మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన ఇళ్ళల గురించే మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన వస్త్రం గురించే మాట్లాడాడు. ఏది ఒక్కసారి మీరు ఎప్పుడైనా నా దృష్టిలో చదివారో చూడండి. అపోస్తులు పలికి ఉండిన, యేసుక్రీస్తు వారు పలికిన ఆ పలుకులలో ఉన్న పదాలని కేవలం కొంతమంది శరీర సంబంధమైన అవసరతలు తీర్చుకోవడానికే ఏరుకునేసేది, క్యాలెండర్ రాసుకునేసినారు. మరి ఆత్మ సంబంధంగా పలికిన మాటలు ఎందుకు బ్రదర్ చూపించలేదు నువ్వు? నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకవేళ అలాంటి కలహాలు కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటే అది ఈ రోజైనా వదిలేండి నాయన. ఈ పాఠం అయ్యేంత వరకు నీకు అవకాశమే, వదలమని. పాఠం అయిపోయిందనుకో బాబు, నీకు చెప్పేవాళ్ళు ఉండరు. ఇంకా నువ్వు మారు అనేవాళ్ళు ఉండరు. ఏమి నేను మారకపోతే అంటే, మారకపోతే ఉంది, ఒక్కరోజు అంటూ ఉంది, అదనైనా ఆపద్ధనము అని అన్నాడు. అవునా కదనైనా? నేను వినను, నేను అభ్యసించను అని అంటేనే. అందుకే 2-3 వారాలు వాటి సంగతినే మనం ధ్యానం చేశాం. నువ్వేమో ఆ ప్రమాదం వచ్చేసినప్పుడు ఒక్కడుగా నీవు దేవుడు కనబడుతున్న దేవుడు కూడా కనబడకుండా మరుగైపోయే ప్రమాదం తెచ్చుకుంటావు నువ్వు అని ఎంత ఒంట్లో భయం పుట్టాలో అంతవరకు మీకు వాక్యము దేవుడు అందించడం జరిగింది. 3-4 వారాలు అలాగూ చెప్పిన దేవుడే మరలా ఇప్పుడు నిన్నటి వారం నుంచి మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు. ఆపద్దినం వచ్చినప్పుడు నాకు మొర్రపెట్టు. ఇచ్చుడు ఎంత గొప్పగా ఉందో. సంగమునకు వచ్చిన వారు దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవునికి అనుకూలంగా ఉన్నావా, నువ్వు ఆయన సంబంధివి, నువ్వు అడగవలసిన అవసరమే లేదు. కానీ అడుగు. ఓ మంచి సంబంధం, డాడీ అంటే మమ్మీ, అన్నం తినేటప్పుడు మమ్మీ అన్నాడు అనుకో, మమ్మీకి అర్థమైపోద్ది. ఏమని? మమ్మీ అన్నాడు అనుకో నాయనా, ఏమా మమ్మీ అంటేనే మమ్మీకి అర్థమైపోద్ది. ఇంకొక మొక్క ఎత్తుకొచ్చి తెలియకుండా చేస్తుంది అది అందరికీ. అది మమ్మీ. నా సంబంధి, నా బిడ్డవి నువ్వు, నా కొడుకువి నువ్వు. అది అక్కడ చెప్తున్నాను నిజనా. కానీ మొర్రపెట్టినా అనేనా ఇక్కడే చేయబెట్టుకొని ఇక్కడ మొరపెట్టమని చెప్పిన దేవుడు అదే మొర ఆ సంబంధి పెట్టి అడిగితే ఏమంటున్నాడో సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం నుంచి చూడండి. ఆయన 22 నుంచి చదువు. నేను పిలవగా 22 నుంచి చదువునన్నా. సరే, నేను చెప్పిన బోధ అపోస్తుల బోధలో ఏదైతే చెప్పామో రికార్డులో ఉంది, మీరు వినలేదని. ఓకేనేనా? ఏదైతే మీరు వినకపోతిరో అయ్యా, నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి. నా ఉపదేశం వినలేదు, నా మాట వినలేదు, నా కౌగిలింపులు వినలేదు. అయ్యా ఎక్కడ తప్పించుకుంటాము చెప్పు బ్రదర్. కాబట్టి అండర్లైన్ పైన చెప్పిన దాన్ని అంతా బట్టి మీరు వినలేదు అన్న మాటను గుర్తుపెట్టుకొని, ఏదైనా ఎవరైతే సున్నితంగా తిరస్కరిస్తున్నారో, ఎవరైతే వినలేకుండా ఉన్నారో దేవుని యొక్క మాటలను, వాళ్ళకి చెప్తున్నాడు సున్నితంగా. ఏమని? మీకు అపాయము వచ్చినప్పుడు
అది వద్దు, నేను ఈ నేరాన్ని తెచ్చుకోబాకండి. నేను అందుకే మీకు పదే పదే చెప్తున్నాను. ఇదిగో ఆపద వచ్చినప్పుడు నాకు మొరపెట్టు అన్నాడు అక్కడ. ఇక్కడ ఆపద వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు? అసలు నువ్వు నన్ను వెలవకరా బాబు అన్నాను. మరి వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరినైనా? వాళ్ళనేమో మొరపెట్టు అన్నాడు, వీళ్ళనేమో మొరపెట్టవద్దు అంటున్నాడు. ఒకవేళ మొరపెట్టినా నేను నీకు ఉత్తరం ఇవ్వను. మీకు భయం మాత్రం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, అదే కదా అవన్నీ ఒక రోజు వచ్చింది మీకు. ఇప్పుడు రాదనుకుంటున్నారేమో. కష్టమును దుఃఖమును ఓ అని బోరును కూర్చొని ఏడుస్తుంటారు హాస్పిటల్ చుట్టూ. అప్పుడు నేను అపహాస్యము చేసేదను. అండర్లైన్, అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వను. వీళ్ళు ఎవరినైనా వీళ్ళు ఆ సంబంధి. ఎవరు సంబంధి వీళ్ళు? అదే దయోత్రఫే. కేవలం ఆ చిన్న పదవును కోరుకుని ఇంత ప్రమాదంలో నువ్వు తప్పిపోతావు. అక్కడ ఇంకొక మాట ఉందండి, కింద మాట. అదే బలి మాటనైనా అదే. అప్పుడు వెతుకుతారు చూడనైనా ఎట్టా శ్రద్ధగా తండ్రి ఈ పిలవకు మునిపే చెప్తుంటుంది నోరు, స్తోత్రం స్తోత్రం. అది శ్రద్ధగా వెతుకుతురు కానీ ఏమా కనబడాల్సిన ఆయన ఏమైపోతాడట బ్రదర్? కనబడకుండా పోతాడు. ఈ సంబంధిగా ఉండాలనుకుంటున్నావా? కానీ లేదా ఆ సంబంధిగా ఉండాలనుకుంటున్నావా? ఆ సంబంధి అంటున్నాడు, నా ఆపత్కాలమున నాకు మొర్ర పెట్టుము, నేను నిన్ను విడిపించేదను. ఎక్కడి నుంచే? ఆపదల నుండి, ప్రమాదముల నుండి నేను విడిపించేస్తాను. నువ్వు మొర్ర పెట్ట చాలు, నేను విడిపించేస్తాను. నువ్వు నన్ను ఏం చేస్తుంటావు? అబ్బా అక్కడ కూర్చొని మహింపరుస్తావట నువ్వు. మీరు ఇప్పుడు ఎవరి సంబంధిగా ఉండాలనుకుంటున్నారు తల్లి? ఏమైనా పదార్థము కోరుకొని అపద సంబంధిగా మిగిలిపోతారా? ఆ పదవే నాకొద్దు, నేను పనే చేస్తాను అన్నటువంటి ఆలోచనలో మంచి పని చేసి దేవుని సంబంధం అవుతావా? చూడు ఎంత బాగుంది ఈ మాట. ఒకవేళ మంచి పని చేస్తూ ఉన్న నీవు ప్రమాదములోకి వచ్చినప్పుడు, అదే చెప్తున్నాడు, ఆపత్కాలమున మొర్ర పెడితే చాలట, నేను విడిపించేస్తాను, నువ్వు నన్ను మహిమపరచదువు. అట్లా ఎవరిని విడిపించినాడో మాకు చెప్పు అని అంటావని అక్కడ ఆగిపోయా. గుర్తుంది నాయన మీకు? అది గత వారం ఇంతవరకు చెప్పాను. అక్కడేమో కాపాడనని చెప్పిన ఆయన ఇక్కడ నిన్ను మొరపెట్టు నేను కాపాడుతానని చెప్పి ఏదైనా ఆపత్కాలం నేను మీకు తోడుగా ఉంటాను అని అన్నాడు. ఎవరికి ఇక్కడ చెప్పిన వాక్యం అంటే ఇశ్రాయేలీలు ఆయన్ని విస్మరించారు అన్న వాక్యాన్ని నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదివి ముందుకు వెళ్తాం చూడైనా. నిర్గమకాండము 3వ అధ్యాయము, సారీ 2వ అధ్యాయం 3వ అధ్యాయం కూడా ఉంది తల్లి. 2వ అధ్యాయం చదువు 23-24 వచనాలు. నిర్గమకాండము 2వ అధ్యాయము 23-24 వచనాలు. అలాగున అనేక దినములు ఓకే ఇజ్రాయేలీలు అది తమ చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచూ ఉండగా తమ వెట్టి పనులను బట్టి అదటనైనా వారు పెట్టిన మొర ఎవరి దగ్గరికి చేరింది? ఎందుకు సార్? కనుక సూపర్, దేవుని సంబంధులు వీళ్ళు. ఇన్ని రోజులు తెలియలేదు వాళ్ళకి, మొర పెట్టారో లేదో. ఇప్పుడు చదువు 3వ అధ్యాయం, అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి ఆయన. మరియు అబ్బా మోషేతో చెప్తున్నాడు, యెహోవా ఇట్లా నేను మోషేతో, నేను ఐగుప్తులోనున్న అదే నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో ఆ తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను నేను వింటిని.
అయ్యా వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నైనా నీ దుఃఖములు దేవుడికి తెలుసానైనా? తెలిసేటట్టు నువ్వు బతికితే కదా. కానీ ఎక్కడొచ్చి మాత్రం దుఃఖపడతావు ఆయన చూడాలని? అపాయం వచ్చినప్పుడు మాత్రమే వచ్చి దుఃఖపడతావు. మిగతా రోజులు ఎందుకు దుఃఖపడిపోతావు నువ్వు? ఎప్పుడైనా దేవుని పని కొరకు దుఃఖపడేవా నువ్వు? తండ్రి ఇన్ని దగ్గర పనులు జరుగుతున్నాయి, ఇన్ని పనుల కొరకు ఇది జరగట్లేదని ఒక్క రోజైనా ఒక బొట్టు గాచినవా నువ్వు? నువ్వు అట్టు కారిస్తే అది కదనా దేవునికి విలువైనది. నీ కొరకు ఏడవకు, దేవుని పని కొరకు ఒక్కసారి ఏడ్చి చూడు నాయన. నిజంగా బాధపడు. ఇప్పుడు చెప్పండి నాయన, దేవునికి ఇవ్వండి అని అంటే దేవుడు రాని ఇస్తాను అంటవా? దేవుడు చెప్తున్న మాట అది. ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేయండి, కన్నీళ్ళు విడివండి. ఒక్కని కొరకు నైనా చిన్న హెల్ప్ చేయండి మీరు. అందుకే యోహాన్ గారు రాస్తూ ఈ మాట అన్నది, మేలు చేయువారు దేవునికి సంబంధం. ఏది సహోదరులకు మేలు చేస్తే దేవుని సంబంధాలు ఎట్టయిపోతారు మీరు అంటే? అది ఎవరికి చేశారు? డైరెక్ట్గా దేవునికి చేశారు. గుర్తుపెట్టుకో. ఇది విప్పవే నువ్వు, ముడి విప్పనంటావే, చెయ్యి అసలు మూసుకున్న చెయ్యి విప్పనంటావు. వాడు వేయలేదు వీడి వేయలేదని చూస్తావు నువ్వు. ఇది ప్రమాదం. అపాయం వచ్చినప్పుడు చూసావు కట్టకెత్తుకుపోకే సరి చేసి వచ్చేయాల. ఎక్కడ అది వాడా వడ్డీ ప్లస్ ఏంద్రైనది చక్కెర వడ్డీ కూడా వేసి తీసుకుంటారు. వద్దు నాయనా. నా ప్రియమైన సోదర సోదరి, అలాపత్కాలంలో మొరపెట్టగానే మొరని విని దేవుడు ఎప్పుడు నిన్ను రక్షించేసేయాలి. ఆపత్కాలం నాకు మొర్రపెట్టి అన్నారు. కొంతమంది మొర్రపెట్టినట్టు కూడా కనబడదు. ఆ ప్రమాదంలో ఉండేటప్పుడు ధన విడిపించేసిన సందర్భాలు వాళ్ళు ఉన్నాయి. ఆ వ్యక్తుల్ని 4-5 మంది ఉన్నారు వరుసగా. బోల్డ్ మంది ఉంటారు. కొంతమందిని చూపిస్తాను, మీరు వేరెద్దరు మొత్తం మంది రాసేసుకోండి. నాయన వినేసి వెళ్ళిపోవడానికి కాదు ఈ మాటలు. మరలా పోయి వెతుక్కొని అందులో ఎంతమంది ఉన్నారో ఆ కోవకు చెందిన వారందరినీ రాసి పెట్టుకోండి. మీకు చెప్పే ఒక అవకాశం వస్తుంది. అప్పుడు వీళ్ళందరినీ చెప్పండి. నేను చెప్పని వారిని కూడా చెప్పండి. అది నువ్వు చదివితే కదా, అది నువ్వు వెతుక్కుంటే కదా. అది ఒకసారి చూడు నాయన వాళ్ళని గుర్తుట. నిర్గమకాండం 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు చూడు నాయన. మొదటి 10 వచనాలు చదవాలి మీరు యాక్చువల్లీ, కానీ అక్కడ ముఖ్యమైన వాటిని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఓకే. రైట్ అయ్యా. సరే, ఇవన్నీ తెలుసు కదా నాయనా. ఇది ఎవరు పుట్టుక? మోషే గారి పుట్టుక. మోషే గారి పుట్టుకలో చూశారు నాయనా, ఎప్పుడుకో ప్లాన్ ఇది. అయినా ఇశ్రాయేలీలకి ఎవరు పుట్టాలమ్మా? ఆడపిల్లలు పుట్టాలే తప్ప ఎవరు పుట్టకూడదు? మగపిల్లలు పుట్టకూడదు. పుడితే మగపిల్లవాడు పుడితే ఖచ్చితంగా అతను దేవుని కొరకు ఏమవుతాడు? విస్తరిస్తాడు. ఐగుప్తంతా వాళ్ళదైపోతుంది. అందుకని అపవాది రాజ్య మధ్యలో పలానా వాడు పుట్టబోతున్నాడు, 6 లక్షల కాలు బలం కలిగిన వారిని చెప్పాలంటే మొత్తం 23 లక్షల మందిని జవురుకొని ఎత్తుకోపోయి దేవునికి ఇచ్చేస్తాడు వీడు. ఎవరుది? మోషే అనేవాడు పుట్టకూడదు. పుట్టకమనిపోయి శాసనం వేయించాడు. చూసారా? అప్పుడు గర్భంలో ఉన్నాడేమో మోషే గారు. గర్భములోనే చంపేయాలనుకున్నాడు నాయన. ఎవరు? అపవాది. వెళ్ళి రాజుకు ఫరోకు చెప్పి ఒక చట్టం వేయించారు. ఏందనంటే ఇశ్రాయేలీలకు ఆడబిడ్డలు పుడితేనే వదిలిపెట్టండి, మగబిడ్డ పుట్టాడా ఎత్తుకోవేం చేయనైనా 2గా నరికి ఎందులో పరేయాలా? నదిలో పరేయండి. సరే, పుట్టిన వాళ్ళందరినీ అంటే నరికి పరేస్తున్నారు, ఆడపిల్లలు అయితే వదిలేస్తున్నారు కదనైనా. మోషే పుట్టాడో లేదో ఏమా, అబద్ధం ఆడని వారు కూడా అబద్ధం ఆడారు. ఎవరినైనా? మంత్రసానులు వచ్చి వేగిరమేమో గబగబా వచ్చి ఏం చేశారు నాయన? చూశారు. మోషే పుట్టుకకు అంత ప్రమాదం ఉందా? అవును నాయన. మోషే పుట్టిందే నరికేయాలి. ప్రమాదమా కాదు ఇది? తన తల్లి. ఈ వాక్యం అంతా మీరు చదివేశాను. నేను చిన్న స్టోరీ జిల్లా చెప్పేస్తున్నాను. ఒక్క మొర మంత్రసాలంలో వచ్చి ఏనైనా సైన్యాధిపతులకు ఏమని చెప్పారు తెలుసా? ఏమా వచ్చారా?
మగబిడ్డే కనబడకూడదు. మంత్రసానులో తెలుసునైనా ప్రసవం చూసే నర్సులు బిడ్డ పుట్టిన వెంటనే ముందు తెలియజేసేయాలి. కొడుకు పుడితే వెంటనే తెలియజేసేయాలి, కూతురు పుడితే వదిలేయాలి. సైనికుల అంతా తిరుగుతుంటారు. ఆ బిడ్డను మగబిడ్డను నరికి ఎత్తుకోబే చెరువులో పారేస్తారు. కానీ మోషే పుడితే చెప్పలేదు. ఇల్లు 3 నెలలు అయిపోయిందట. అది మీరు చదువుతున్నది. ప్రమాదం వస్తున్నప్పుడు చూశారు నాయనా, ఆ ప్రమాదములు ఇక్కడ మొర్ర కూడా కనిపెట్టలేదు నాయనా. ప్రమాదాన్ని గ్రహించాడు దేవుడు. వెంటనే చూసారా ఎంత అద్భుతంగా ఉండదు. ఎందుకంటే ఇది పుట్టింది దేవుని సంబంధి. అతని మీద కనురెప్ప పాటు కూడా దేవుడు నిద్రపోడు. వెంటనే చూసారు నాయనా, 3 నెలలు అయిపోయింది, బిడ్డ పెరిగిపోయాడు. ఇంకా కనబడ్డితే నరికేస్తారు ఇవన్నీ కూడా. వెంటనే తల్లి జమ్మ పెట్టి అల్లి ఏనైనా తెలుసు కదైనా అందులో పెట్టి పంపించక అది డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవడైతే శాసనం వేయించాడో వాడింట్లోనే వెళ్ళాలి. చూసారా, ఎవరిని బిడ్డలను చంపమని మగపిల్లలను చంపమని ఆజ్ఞాపించినటువంటి చట్టం ఏ ఇంట్లో నుంచి అయితే పోయిందో ఆ ఇంట్లోనే పెరగాల. అది ఎంత పెను ప్రమాదం మీరు చెప్పండి ఆయన. ఇక్కడ ఆ ప్రమాదం నుంచి అపురూపంగా తప్పించబడ్డాడు మోషే. చిన్న బిడ్డ, అతనికి ఏం కూడా తెలియదు. అప్పుడు జమ్ము పట్టులు వెళ్ళి చూడగా ఆ రాజకుమార్తె ఫరో కుమార్తె తీసుకోవాలా? పాలిచ్చేదని కూడా ఎవరు కావాలా? ఆ తల్లి, వాళ్ళ తల్లి, కన్న తల్లే కావాలి. ఏ రూపంగా ఒకసారి ఆలోచించండి. అపవాదికి ఎత్తుకు పై ఎత్తులు కలిగాయి అక్కడ. సరే, తీసుకుపోయి అదే రాజ అరణ్మరల్లో తీసుకుపోయి పెట్టాడు దేవుడు. పెరిగాడు, సకల విద్యలని నేర్చుకున్నాడు. జవురుకొని వచ్చేసాడు. ఎంతమందిని? 23 లక్షల మందిని ఎత్తుకొచ్చేసి దేవునికి ఇచ్చేసాడు. ఈ ప్రమాదము జరగక మునుపే నిజనైనా అద్భుతంగా దేవుడు తన బిడ్డలను రక్షించుకుంటాడు. అపాయము చిన్నదైనా 2 నరికేసి ఉండాలి. యాక్చువల్లీ ఎన్నో మారులు అలాంటివి మొర్ర పెట్టవలసిన అవసరం లేదైనా సంబంధం ఉంటే చాలు. ఇక్కడ ఎందుకు ఎందుకు కాపాడాలనుకున్నారు? మంత్రసాలను 3 నెలలు దాచిపెట్టారు. ఎట్టమ్మ జరిగింది ఇది అని అడిగితే ఆ మంత్రసాలను అన్నారు, ఇశ్రాయేలు మాకంటే జ్ఞానం కలిగిన వారు, మేము వెళ్ళిపోయే ముందే ఏమైపోయారు వాళ్ళు, అంత జాగ్రత్త పడిపోయి దాచిపెట్టేశారు వాళ్ళని. నా ప్రియమైన వాళ్ళరా, అపాయం వచ్చినప్పుడు ఎవరి రూపంలోనైనా వచ్చి నేను కాపాడగలుగుతాడు దేవుడు. డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు. అందుకే మనం కూడా వైద్య శిబిరాలు పెట్టింది. అందుకే మనకు సహాయార్థంగా కొన్ని పనులు మనం చేస్తూ వచ్చినది. అందుకేను ఈ పనులన్నీ నువ్వు చేయనైనా నిన్నెందుకు వదిలిపెడతాడు చెప్పుతాంటే. అపాయములో ఉన్న వారికి నువ్వు చేస్తున్న సేవను దేవుడు మరచడానికి ఆయన ఎవరు కాదట, అన్యాయస్తుడు, అసలుగాడే. నేను దేవుని పనే చేసి నాకే ఎందుకు నీకు అసలు కష్టం వచ్చింది, అందరికి వచ్చింది, నీకు కూడా వచ్చింది, కానీ నేను విడిచిపెట్టేశాడు ఆ దేవుడు. అది నీకు కావాల్సింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. ఇక్కడ చూడు, ఈయన అపాయం ఉన్నాం. ఒకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 22 వచనాల వరకు దయచేసి చూడు. మోషేది అక్కడ ప్రమాదంలో ఆయన రక్షింపబడితే ఇది నేను ఇంటికి వెళ్ళి బాగా చదివేసుకోవాలి మీరు నిదానంగా. నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి 10 వచనాలను, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువునన్నా కొన్ని మాటలు. ఆ సందర్భాన్ని చదివి వినిపించేసి ముందుకెళ్ళిపోతాను. 22వ వచనం నుంచి 16వ వచనం నుంచి 22వ వచనం వరకు. అంతటి రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుమ్మలో పడవేసేసేరి. పడద్రోయగా రాజు, ఓకే, నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పాను. ఒక రాయిని తీసుకొని వచ్చి దానిని మూసిరి. అది మార్చేసి తీసుకెళ్తారేమో అని చెప్పి దానికి ముద్ర వేసి ముద్రించిరి. రాజు నగరుకు వెళ్ళి చెప్పారు నిన్న, ఆ రాత్రి అంతా ఈయన శివరాత్రి ఈయన మేలుకొని ప్రార్థన చేస్తున్నాడు. మనము
పాపం కొంతమంది తెలిసే చేస్తున్నారు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్. నువ్వు ఎందుకు చేయవు ఆల్ నైట్ ప్రేయరు? బాగా తినేసి నిద్రపోతారు మనవాళ్ళు. ఒక్కరోజు ఆల్ నైట్ ప్రేయర్కి రాకూడదు మీరు? నువ్వు పెడితే మేము రావని నా మీద చేసేస్తారా? అయినా చేయండి అయినా మంచిది. మన సంఘములో ఏర్పడినటువంటి పనుల కొరకు ఉపవాసం కూడా చేద్దాం. ఉపవాసం అంటే అలాంటి దొంగ ఉపవాసాలు కాదు, రాత్రులు ఏంది ఉపవాసం చేసేదే. నిజంగా ఉపవాసం అంటే ఇవ్వడం.